సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనము ఒక రెగ్యులర్ డే నా లైఫ్లో ఎట్లుంటుందో అది నేను మీకు చూపిస్తాను. సో అదైతే మీరు చూడండి. అండ్ మెయిన్ ఈ కంటెంట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎన్ని మీల్స్ అయితే నేను ఇంటేక్ చేస్తున్నా ఆ మీల్స్ ఏందో అది నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడు బాడీ కండిషన్ వచ్చేసి కొంచెం ఫ్యాట్ ఉన్నది బాడీలో. సో ఆ బాడీ ఫ్యాట్ అనేది తక్కువ చేసినాక నేను ఎక్సర్సైజ్కి సంబంధించింది, జిమ్కి సంబంధించింది, డైట్కి సంబంధించింది అన్ని వీడియోస్ అయితే నేను చేసి అది పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు కూడా కారణం ఏంటంటే నేను బాడీది అందుకు నేను చూపిస్తలేనంటే బాడీలో ఫ్యాట్ ఉండడంతో నేను చూపిస్తలేను. అండ్ కొంచెం నాకు సిగ్గు కూడా. సో దానివల్లనే నేను చూపిస్తలేను. అండ్ ముందు కూడా మంచి కంటెంట్ తెస్తా అని నేను అనుకుంటున్నాను. అండ్ లంచ్ బ్రేక్లో ఎట్లా అంటే మనకి కొంచెం ఫన్ యాక్టివిటీ అవుతుంది. సో కంపల్సరీ 18+ ఉన్న వాళ్ళు కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. 18+ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ 18 కంటే చిన్నగా ఉన్న వాళ్ళు చూడకపోతేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా 18+ ఉన్నోళ్ళు చూడండి, అందుకంటే జర ఫన్ ఉంటుంది, మీకు కూడా ఫన్ యాక్టివిటీ అన్నట్టు ఉంటుంది, జర రిలాక్స్ అవుతారని నేను అనుకుంటున్నా. అండ్ ముందు అయితే మంచి కంటెంట్ తెస్తా అనుకుంటున్నా. అండ్ ఇదే వీడియో అయితే మొత్తం చూడండి, మీరు స్టే ట్యూన్ ఉండండి. నిజంగా చెప్తున్నా, తయారయ్యి ఫ్లెక్స్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్నా, కానీ ఇది కూడా వర్కౌట్ అవుతలే. కరెక్ట్ టైంలో మన క్యాబ్ అన్న కూడా వచ్చేసిండు వెళ్ళిపోతున్నప్పుడు ఆఫీస్కి. సో ఆఫీస్ పోయి వచ్చినాక లేదు, ఆఫీస్లోనే మన డైట్ నడుస్తుంది కాబట్టి ఆఫ్కోర్స్ మనము ఆఫీస్లోనే షూట్ చేద్దాము. అండ్ అప్పుడైతే నేను ప్రెజెంట్ వెళ్తున్నా, కింద కూడా ఇంకో కార్గో వేసిన, కార్గో కింద వైట్. సో ఒక్క నిమిషం. బాయ్ మమ్మీ. సో ఫైనలీ మనం ఇట బై చెప్పేసినాం. చార్జర్ కేబుల్ మనము తీసుకోకనే కష్టపడతాయి. సో తెలుసుగా, ఇంకా షూట్ చేసేటప్పుడు అవన్నీ చూసుకోవాలి మనం, ఏంది ఏం కథ. అందుకంటే ముందే మన దగ్గర ఛార్జింగ్ ఉండదు ఆ పిల్ల. సో ఛార్జర్ తీసుకున్నాము, వెళ్తున్నాము ఇప్పుడు వాక్. నేను అనుకుంటున్నా కొంచెం ఫ్లెక్స్ చేద్దాము, వేసినాము ఆ బట్టలు ఎట్లనో. మనది కూడా కొంచెం ఫ్యాషన్లో మనం ఉన్నాం, వీక్ కాదు అది, సో ఇంత దూరం నడిచినాక ఇవన్నీ ఎప్పుడు వస్తాడో ఏందో. ఫోన్ చేసిండు రా అని చెప్పి ఫోన్ చేసిండు, వస్తేమో ఇంకో గిట్లుంటాయి. వచ్చిండా రాలేడో కూడా తెలియదు. చెప్పండి రాలేడు, ఇది షార్ట్, ఇది అయిపోయింది భర్పూర్. వస్తా అని చెప్పిండు, రాలేడు. సో గైస్ ఫైనల్లీ మనమైతే ఫస్ట్ మీల్ అయితే ఇంటేక్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్. సో ఇది ఆరెంజ్ అండ్ 4 eggs అండ్ కార్న్ఫ్లెక్స్ విత్ హనీ విత్ మిల్క్. సో ఇవైతే నేనైతే కన్జ్యూమ్ చేస్తాను ఫస్ట్ మీల్లో. అండ్ ఈరోజు అయితే మోస్ట్లీ పెట్టలేడు కాబట్టి కార్న్ఫ్లెక్స్ అయితే ఇంటేక్ చేస్తున్నా. అండ్ మార్నింగ్ కూడా అన్న కాల్ చేయడం వల్ల సో నేనైతే రికార్డ్ చేయలేను. సో కాల్స్ వస్తున్న కొద్దికి ఎట్లా అంటే మనం రికార్డ్ చేయలేము కదా, సో అది ప్రాబ్లం ఉండే. సో ఇది వచ్చేసి ఫస్ట్ మీల్. అండ్ మనం సెకండ్ మీల్ అయితే కలుసుకుందాం గైస్. సో అప్పటి వరకు బాయ్. సో గైస్ ఫైనల్లీ మనమైతే మీల్ నెంబర్ 2 అయితే ఇంటేక్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి రోటీ విత్ 4 eggs అండ్ ఇది వచ్చేసి పీనట్ విత్ బీట్రూట్ కర్రీ అండ్ సలాడ్స్ అయితే నేను ఇంటేక్ చేస్తున్నా. సో ఇది ఆల్మోస్ట్ ఎట్లా అంటే మార్నింగ్ కూడా మనం మీల్ నెంబర్ 1లో ఎట్లా అంటే 4 eggs తిన్నాం. ఇప్పుడు కూడా నేను 4 eggs తినాలంటే నాకు చిరాకు. నేను ఏమనుకున్నా అంటే చికెన్ ఉంటుందేమో అని, బట్ చికెన్ లేకుండా సరే ఎగ్తోనే మనం అడ్జస్ట్ అయిపోవాలి. సో మా దోస్తుగాడేమో ఇక్కడ మజాక్ చేస్తుండు. సో ఒక్క నిమిషం నేనైతే చూపిస్తాను అది కూడా. అండ్ మెయిన్ నేను ఏమనుకున్నా అంటే మంచిగా క్యాలరీస్ అవన్నీ ప్రోటీన్ సరిపోతుంది అనుకున్నా చికెన్తో. ఒకసారి ఇన్ని చూడండి ఇప్పుడు ఇన్ని. సో మా దోస్తుగాడు చరణ్ బాయ్ అంటారు ఖాళీ, మన చందు బాయ్. చందు అయ్యప్రా ఫోన్ చేసినవరా నాయన? వీడియో కాల్ కాదు ఇది, చెప్పినా వీడియో తీస్తున్నాను. పెట్టదు, కాపీరైట్ సిచ్యువేషన్. నేను ఆఫీసులో లౌడ్ పని నడుస్తుంది. మన మహేష్ బాయ్ కూడా కూర్చుంటు. బాయ్ ఏమైంది బాయ్? మొత్తం స్లాట్లు ఉన్నాడు మొత్తం. ఇది ఫోకస్ కూడా పెంచినారు, హ్యాట్ తెల్ల కొడుతున్నాడు. ఇదో మీరు పెడతారా? టెన్షన్ తీసుకోకు నువ్వు. అందుకు మీ మమ్మీ పెట్టొద్దన్నా డిష్ తాగుతుందా? ఫిజిక్స్ చూపిరా నీది. మన బాయ్తో ముందు మస్తు ఫిజిక్ ఉండే, మొత్తం బక్క ఎక్కిపోయాడు, మొత్తం
బాయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? యూట్యూబ్లో పెడితే ఇవన్నీ కష్టమవుతుంది, కాపీరైట్స్ క్లెయిమ్ చేస్తారు మళ్ళీ. అబ్యూజ్ అని పెట్టేస్తారు, నాకు స్ట్రైక్ పడుతుంది. మొత్తం ఎలక్షన్స్ నడుస్తున్నాయి, అదే చూసుకుంటూ కూర్చుండు. ఇంకా చెప్పు బాయ్, జిమ్ టిప్స్ ఇచ్చారా మన వాళ్ళకి? పొద్దున లేవగానే ఒకసారి మరి రాత్రి నిజంగా పెడతా అంటే నేను ఇంకో చూసినావా వీడు ఇట్లా హుషారు నిజంగా పెడుతున్నా నేను. ఏమి అరే బాయ్, ఇంకో ఇది మొత్తం వీడియో 18+ అవుతుంది. నువ్వు మాట్లాడు, నాకు ఏం ప్రాబ్లం లేదు. నేను క్యాప్షన్ డిస్క్రిప్షన్లో పెడతా. బాయ్ మొత్తం 18+ మాటలు మాట్లాడతాడు మా దోస్త్ గారు. చెప్పు బాయ్, బాయ్ సబ్ సైజ్ అంటే మొత్తం గుమ్సుమ్లు ఉన్నాడు రా బాయ్. వదిలే, నువ్వు చెప్పు బాయ్, నువ్వు కానీ నువ్వు చెప్పురా. ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాయ్కి కోపం వస్తుంది. ఇంకా వీడియోలు తీస్తుంటే షార్ట్లు గిట్లు అంటాడు మొత్తం. స్మైల్ పోతే నిజంగా పెడతా అంటున్నా వీడియో. నేను పడగొట్టరా పోయి, మంచిదే. గోయింగ్ ఫర్ ద ఏమంటారు ఎనర్జీ డ్రింక్. మొత్తం ఇస్తరాకులు లేరుతాడు. ఏర్రా ఇస్తరాకులు లేరు. గ్లాస్ సో జస్ట్ నో వి ఫినిష్డ్ ఫస్ట్ ఒక పని అయిపోయింది. పని అయిపోయింది. ఏంది తినేసినాం, అదే పని తినడే రా బాబు. అలా కష్టపడి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, కానీ వాటిని అన్ని అధిగమించి పెరుగుతో కొట్టేసి బాయ్ మొత్తం గుంపులున్నాడు. వీడియో అయితే పెట్టాల్సిందే ఏదేమైనా సరే. సరే రైట్ బాయ్, చందు బాయ్ బిల్ నెంబర్ 3లో కలుసుకుందాం మనం. రైట్. సో గైస్ ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చేసినాము. సో ఇప్పుడు వచ్చేసి నేను మీల్ నెంబర్ 3 తీసుకుంటా. అండ్ మీల్ నెంబర్ 3 ఏంటంటే ఫ్రూట్స్, అది కూడా మ్యాంగో తిన్నాక నేను జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసినాక వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి, అది కూడా ఎట్లా అంటే మీల్ నెంబర్ 4 తీసుకుంటా. సో ప్రెసెంట్ మీల్ నెంబర్ 4 మనకు కూడా తెలియదు ఇంట్లో ఏం చేస్తారు అనేది. సో ఆల్రెడీ 2 మీల్స్ వచ్చేసి నేను ఆఫీస్లో తినేసిన, 3rd ఇంకా 4th మీల్ వచ్చేసి అయితే ఇంట్లోనే తింటా. సో చూడండి మన మీల్ ఇక్కడ ఉంది. సో మనమైతే తినేద్దాం దీన్ని. నిజంగా అంటున్నా, నా దళిద్రం మస్తు గలీజ్ ఉంది. మస్తు అంటే మస్తు గలీజ్ ఉంది. పోదాం జిమ్కి పోదామని చెప్పి తయారయ్యేటప్పుడే కరెక్ట్ వర్షం స్టార్ట్ అయింది. చూస్తారు ఎట్లా పడుతుంది, మొత్తం వర్షం పడుతుంది. పోదామని అనుకుంటున్నా కానీ ఇక ఇట్లా వర్షం పడితే పోవడం జర కష్టమే అనుకుంటానన్నా. ఏదో ఒక స్టంట్ అవుతుంది అని కరెక్ట్ టైంలోనే ఇంకా వర్షాలు గిడిసాలు పడతాయి. ఇప్పుడు చేయకపోతే కూడా ఎట్లా అంటే పొద్దున్న నుంచి నేను నిన్న గీల్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయని నాకు అనిపిస్తుంది. ఆ వేస్ట్ అందుకైతే కానీ తిన్నదైనా జర బాడీకి ప్రోటీన్ అయినా వస్తుంది కదా ఎట్లయినా సరే. చూస్తా ఇంకా వర్షం జర తక్కువైతే జిమ్కి వెళ్ళి ఇంకా వర్కౌట్ చేసి అనుకుంటున్నా కానీ పోతున్నా కూడా తెలుస్తలేదు. ఇంకో అసలు తక్కువ కూడా అయితే లేదు, ఒకటే దంచుతుంది వర్షం గట్టిగా. మొత్తం గలీజ్గా దంచుతుంది. గలీజ్గా బుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా నేను అనుకుంటున్నా పోనీ పాత బట్టలు వేసుకొని పోయి జిమ్లో మార్చుకోవాలని అనుకుంటున్నా. ఇంకా చూస్తా, ఒక 10 నిమిషాలు చూస్తా ఇట్లా అయితే సరే. కాకపోతే ఇంకా ఏం చేయలేము, ఇంకా ఇంట్లోనే వర్కౌట్ చేయాలి. ఇంట్లో వర్కౌట్ చేసి 4th మీల్ తగిలిచ్చేయాలి. సో చూద్దాం. సో గైస్ ఫైనల్లీ మనమైతే జిమ్కి పోతున్నాము. వర్షం పడుతుంది చూస్తారు ఇంకా అట్లనే పడుతుంది. సో జిమ్కి అయితే పోతున్నాము. చక్కగా జిమ్కి పోయి ఇంకా వర్కౌట్ చేసి రాగానే 4th మీల్ తిన్నాక వీడియో మొత్తం ఎడిట్ చేసి ఒక 2 డేస్లో నేనైతే వీడియో పెడతాను. లేకపోతే ఒక 1 వీకా లేకపోతే ఒక 3 to 4 డేస్ లోపల నేనైతే వీడియో అనేది పెట్టేస్తా. సో ప్రజెంట్ మనమైతే వెళ్ళిపోతున్నాము. సో చక్కగా మనం జిమ్లో కలుసుకుందాం. లేకపోతే బాయ్ మొత్తం జోష్లో ఉన్నాడు. సో ఫైనల్లీ గైస్ మనమైతే జిమ్ నుంచి వచ్చేసినాము అండ్ ఫ్రెష్ అప్ అయిపోయినా ఏదైతే ఇప్పుడు 4th మీల్ ఇంటేక్ చేద్దామని వస్తున్నా. అండ్ ఇది వచ్చేసి నా 4 మీల్ ఏంటంటే 2 రోటీస్, పెద్ద శనగల కూర, 2 బనానాస్,
సో ఇవి తిన్నాక ఒక 5 to 10 minutes నేనైతే వాక్ చేసిన తర్వాత వండుకుంటా. అండ్ మెయిన్ ఏంటంటే ఈ కంటెంట్ ఎందుకు చేస్తున్నా అంటే ఒక్కసారి నా బాడీలో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందేమో అని నేను ట్రై చేస్తున్నా. చూద్దాం ముంగట ఎన్ని చేంజెస్ వస్తాయి ఏందనేది. సో ఒకవేళ కుదిరితే నేను నెక్స్ట్ వీడియోలో నా బాడీ అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడంటే జర ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో ఫ్యాట్ దిగినాక నేను ఒక్కసారి మీకు అనేది నేను నా ఫిజిక్ అనేది కూడా నేను చూపిస్తాను. ఫిజిక్ అంటే నేను ఇంకా అచీవ్ అయితే చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. సో ఎక్సర్సైజెస్ అవన్నీ నేను చేసి మీకు ఒక వీడియో అనేది కూడా నేను పోస్ట్ చేస్తాను. అండ్ నా లైఫ్ స్టైల్ అనేది ఇట్లనే ఉంటుంది గైస్. సో మార్నింగ్ లేవడం, ఇంత బిజీగా ఉండడం, తిరగడం, తినడం అంతే. ఇంకా లంచ్ టైంలో చూసుంటారు కొంచెం ఫన్ యాక్టివిటీ అయిన ఉండే. సో అట్లనే ఉంటుంది అట్ ప్రెజెంట్. అండ్ ముందు కూడా మంచి కంటెంట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఉండండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.